మహాకుంభమేళ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇంకొద్ది రోజుల్లో ఈ కుంభమేళ ముగుస్తుందనగా జనాలైతే ప్రయాగ్రాజ్కు క్యూ కట్టారు. ప్రతిరోజు కూడా లక్షల్లో భక్తులు రావడంతో ఈ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఘాట్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. అయితే కుంభమేళ ముగుస్తున్న తరుణంలో భక్తులు అధికంగా రావడంతో కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కొన్ని తొక్కిసలాట్లు, కేవలం అవగాహన లోపంతో జరుగుతున్న తొక్కిసలాట్లలో తమ అమూల్యమైన ప్రాణాలనైతే పోగొట్టుకుంటున్నారు. అక్కడ అధికార సిబ్బంది యంత్రాంగం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ కేవలం భక్తుల్లో అవగాహన లోపంతో ఒకరినొకరు తొక్కుకొని తమ ప్రాణాలైతే కోల్పోతున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర కూడా 15 మంది తొక్కిసలాట్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతోపాటు కుంభమేళ జరిగే ప్రాంతాల్లో కూడా భక్తులు ఒక క్రమశిక్షణ పద్ధతిలో లేకుండా ఇలా ఒకరిపై ఒకరు పడిపోతున్నారు. చూశారు కదా, ఇక్కడ ఒక యువతి స్పృహ కోల్పోయింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఆమెకు సపరీలు చేయడానికి పక్కన ఉన్న ఒక చెత్త రిక్షా ఆటోలో ఆమెను పడుకోబెట్టారు. ఆమె బంధువులు పడుకోబెట్టి గాలి విసురుతున్నారు. అయినా సరే ఎవరి మట్టుకు వాళ్ళు వచ్చామా ఏదో స్నానాలు చేసేసి పుణ్యం సంపాదిద్దామన్న యావలో ఉన్నారు తప్పించి ఒకరినొకరు కాపాడుకుందాం అనే భావం అయితే చాలామందిలో కనిపించడం లేదు. ప్రభుత్వం ఎంత చేసినా ఆ దిశగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వెళ్ళి రావాలని కోరుతున్నాం.